Karnataka court orders Lokayukta probe against CM. Now, Lokayukta, Lokpal, what are these? Basically, those are anti-corruption bodies. Anti-corruption bodies. Lokpal deals with all the national level leaders and government servants. Lokayukta deals with state level leaders and state level employees. దీనికి లీగల్ శాంక్టిటీ ఇచ్చింది ఏంటి? లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013. ఓకే, అయితే ఈ లోక్పాల్ యాక్ట్ ద్వారా లోక్పాల్ ఫామ్ అయింది, కానీ లోకాయుక్త ఫామ్ అవ్వాలంటే ఎవ్రీ స్టేట్ వాళ్ళ యొక్క లోకాయుక్త యాక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త యాక్ట్ 1983 అని ఉంది. సిమిలర్గా తెలంగాణకు కూడా తెలంగాణ లోకాయుక్త యాక్ట్ 1983 అని ఉంది. 2014 అయిన తర్వాత వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకున్నారు. సో ఇలాగే డిఫరెన్సెస్ ఉన్నాయి. నౌ ఈ లోక్పాల్ లోకాయుక్తకి మనం ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చి ఈవెన్ సీఎం అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు. రీసెంట్ న్యూస్ ఏంటి అంటే హైకోర్టు లోకాయుక్త ప్రోబాన్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్యని యాక్సెప్ట్ చేసింది. నేను మనం ఏదైతే చెప్పామో ముడా స్కామ్ అని, ముడా స్కామ్ అలిగేషన్స్ ఏవైతే ఉందో దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయమని కర్ణాటక లోకాయుక్తకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఓకే, నాట్ మనీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఎడిటోరియల్ పేజ్ నెంబర్ 10. రోగ్ స్టేట్, Israel is choosing war over peace, escalation over compromise. నౌ వరల్డ్ వైడ్ ఎటువంటి ఇన్స్టెబిలిటీస్ వచ్చినా సరే మొత్తం అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బికాస్ వీఆర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అయినప్పుడు ఎవ్రీ కంట్రీ ఈస్ లింక్డ్ విత్ అదర్ కంట్రీ, బీట్ ఎకనామికల్లీ, స్ట్రాటజికల్లీ ఆర్ టెక్నికల్లీ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉంటారు. సో అవన్నీ ఏమవుతుంది అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయెల్ తప్పు చేస్తుందేమో అన్న అందరికీ ఫీలింగ్ ఉంటుంది. బట్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇస్రాయెల్ ఫర్ టెక్నాలజీ. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ ఇట్సెల్ఫ్ వీఆర్ సపోర్టింగ్ ప్యాలెస్టైన్. మెనీ కంట్రీస్ సపోర్ట్ చేయనప్పుడు కూడా మనం సపోర్ట్ చేసేవాళ్ళం. నౌ ఇస్రాయెల్ అలా చేస్తున్నా సరే మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేం, ఆల్స్ స్ట్రిక్ట్గా మన వార్నింగ్స్ ఇవ్వలేం. బేసికల్లీ ఎందుకంటే మన ఎకానమీ వాళ్ళతో టైఅప్ అయి ఉంది, మన స్ట్రాటజిక్ డెసిషన్స్ వాళ్ళతో టైఅప్ ఉన్నాయి. నెక్స్ట్ ఇస్రాయెల్ ఈజ్ సమ్వాట్ ప్రో యుఎస్ఏ. సో ఇలాంటి స్టాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి ఇబ్బంది అవుతుంది. బట్ అన్ని కంట్రీస్ కూడా వార్ అనేది ఆపాలి అని చెప్తుంది. బట్ ఇస్రాయెల్ ఇంకా రిపీటెడ్గా ఎవరి మాటలు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అలాంటి స్టాండ్స్ని రోగ్ స్టేట్ అని అంటారు. ఈవెన్ పాకిస్తాన్ స్టాండ్స్ని కూడా మనం రోగ్ స్టేట్ అనొచ్చు. సో అసలు ఇంటర్నేషనల్ వార్నింగ్స్ కానీ ఏమీ పట్టించుకోకుండా అవతల వాళ్ళ హ్యూమన్స్ యొక్క ప్రాణాలను కూడా పట్టించుకోకుండా వీళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి న్యూస్లో ఏముంది అంటే దే హడ్ ఫైట్ ఆన్ టెల్ అవీవ్ ఆల్సో. టెల్ అవీవ్లో కూడా ప్యాలెస్టీన్ ఏరియాలో ఉండే ఒక ప్లేసెస్ ఈ న్యూస్లో కింద అది అడగొచ్చు. ది మిస్ప్లేస్డ్ మూవ్ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఆల్రెడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ముందు మనం డిస్కస్ చేసాం. అయితే దీనికి ఏమైనా ఇప్పుడు యాక్ట్ కానీ అమెండ్మెంట్ కానీ తీసుకొని రావాలి కాబట్టి నెక్స్ట్ మంత్స్లోనే తీసుకొస్తారు, వింటర్ సెషన్లో తీసుకొస్తామని అన్నారు. ఎప్పుడైతే తీసుకొస్తారో దాని మోడాలిటీస్, దాని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ మనకు తెలుస్తాయి. బట్ వీ నో నీడ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అప్ టు దెన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. China's warning shots with minerals that run the world. Now, many countries-కి లేనిది చైనాకి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే చైనా స్ట్రాటజిక్ మినరల్స్ చైనా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్. దిస్ యాంటీమోనీ లాంటివి. రీసెంట్లీ ఈ యాంటీమోనీ ఎక్స్పోర్ట్ని ఆపేశారు. పాస్ట్లో కూడా ఇలా వాళ్ళు చాలా చేశారు. క్యాడ్మియం ఎక్స్పోర్ట్ని ఒకసారి ఆపేశారు. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అవనండి, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ, పవర్ సెక్టర్ ఇండస్ట్రీస్, ఆర్ఎల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నింటిలో కూడా కొన్ని క్రిటికల్ మినరల్స్ కావాలి బికాస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. బట్ నౌ మోస్ట్ ఆఫ్ దీస్ క్రిటికల్ మినరల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ చైనా. నౌ చైనా దీన్ని స్ట్రాటజికల్గా వాడుతుంది. ట్రేడ్లా చూడకుండా తన ఫారెన్ పాలసీని ఇంక్లూడ్ చేస్తుంది. నౌ రీసెంట్గా ఏం చేసింది అంటే చైనా యాంటీమోనీ ఎక్స్పోర్ట్ మేము ఆపేస్తున్నాము అని చెప్పింది. దట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ ఫర్ ద వరల్డ్. నేను మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ ఇవన్నీ లాంచ్ చేసామని. ఇలాంటివన్నీ మేజర్గా ఎందుకంటే చైనా కావాలంటే ఇలాంటివి ఆపేస్తే వరల్డ్ మొత్తం ఇబ్బంది పడుతుంది, రైట్? అందుకనే పాస్ట్లో యూఎస్ఏతో మనము మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాం. ఈవెన్ చైనా పాస్ట్లోని 60% ఆఫ్ ద ఓవరాల్ రేర్ ఎర్త్ మొత్తం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. 60% ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉంది. 80% ఆఫ్ ఈ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ మొత్తం కూడా ఓన్లీ చైనా దగ్గర ఉంది. సో చైనా ఈ అన్నిటి మీద ఈ మన యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఇండియా, జపాన్, యూఎస్ఏ మొత్తం అందరూ కూడా చైనా మీద డిపెండ్ అయి ఉన్నారు. సో వాళ్ళు దాన్ని వాళ్ళ ఫారెన్ పాలసీ స్టాండ్స్ కింద యూజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే వేరే కంట్రీస్ అవసరమో ఆర్ఎల్స్ వీళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందనిపిస్తే అప్పుడు దాని సప్లైని వాళ్ళు ఆపేస్తున్నారు. దట్ ఈస్ బీయింగ్ వెరీ ప్రాబ్లమాటిక్ ఫర్ అదర్ కంట్రీస్. India's vulnerability, last para ఇందులోనే, like its Quad partners Australia, Japan and USA,
India remains vulnerable due to its strategic dependence on China. New Delhi is heavily dependent on the imports of critical minerals such as lithium, nickel, cobalt and copper, which resulted in an import cost of around 34,000 crore in financial year 23. See, కేవలం చైనా నుండి మనం చేసుకుంటున్న స్ట్రాటజిక్ మినరల్స్ యొక్క ఇంపోర్ట్ 34,000 crores. ఇప్పుడు చైనాకి ఏమైనా కోపం వచ్చి మన మీద ఆర్ఎల్స్ మనం అరుణాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కడైనా తీసుకుంటున్న యాక్షన్స్ మలక్కన్ డైలో మనం యూజ్ చేసుకోవడానికి మనం తీసుకుంటున్న ఏమైనా యాక్షన్స్ వాళ్ళ కోపం వస్తే వాళ్ళ స్ట్రాటజిక్ మినరల్ సప్లైని కట్ చేయొచ్చు. అప్పుడు మన సప్లై చైన్ మొత్తం పాడైపోద్ది. ఇప్పుడు ఏవైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో మేక్ ఇన్ ఇండియా కానీ మొత్తం అన్నీ ఇబ్బంది వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఎక్కడెక్కడైతే ఇంకా రిసోర్సెస్ ఉన్నాయో అలాంటి స్ట్రాటజిక్ మినరల్స్, రేర్ ఎర్త్ అలాంటి కంట్రీస్తో మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. యూఎస్ఏతో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ చేసాం. నిన్న ఇంకొకటి మినరల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది నిన్న ఇంకొక అగ్రిమెంట్ అయింది. అందులో 14 కంట్రీస్, EU, ఇండియా కూడా పార్ట్. ఓకే, దాని మోడాలిటీస్ కూడా వస్తాయి. అండ్ ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ లాంటిది కూడా మనం చేసుకున్నాం. దీని ద్వారా ఫ్యూచర్లో ఏం జరిగినా సరే మనము ఆత్మనిర్భర్గా ఉండడానికని. టేకింగ్ స్టాక్ ఆఫ్ గ్లోబల్ న్యూక్లియర్ డిసార్మమెంట్. డిసార్మమెంట్ అంటే ఏంటి? డిసార్మమెంట్ అంటే న్యూక్లియర్ డిసార్మమెంట్ వర్సెస్ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. నాట్ నో ఫస్ట్ యూస్. బేసికల్లీ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ దగ్గర ఇప్పుడు NPT ట్రీటీ అనేది ఉంది, నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని. దాని ప్రకారం నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి అంటే, ప్రొలిఫరేషన్ మీనింగ్ ఏంటి? ప్రొలిఫరేట్ అంటే ఇంక్రీజ్ చేయడం అని అర్థం. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. చైనా, USA, ఇండియా, పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది, రష్యా దగ్గర ఉంది. ఈ కంట్రీస్ వాళ్ళ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అన్నీ వదిలేయాలి, దానికి మించి ఇంకా పెంచకూడదు. అది నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. దాన్ని ఇంకా పెంచితే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అని అంటాం. వాళ్ళ దగ్గర ఉండేవి అలానే మెయింటైన్ చేస్తే దాన్ని ఏం డిస్మాంటిల్ చేయక్కర్లేదు, దాన్ని నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నవి అండ్ వరల్డ్లో ఉన్నవి కూడా కంప్లీట్ మొత్తం అన్నీ డిస్మాంటిల్ చేసేయాలి, ఇంకా న్యూక్లియర్ వెపనే ఉండకూడదు వరల్డ్లో అంటే దాన్ని న్యూక్లియర్ డిసార్మమెంట్ అంటాం. డిస్ఆర్మమెంట్ కంప్లీట్గా. అయితే మనం NPT ట్రీటీ, CTBT ట్రీటీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్రీటీస్ చేసుకున్నాం ఈ న్యూక్లియర్ వెపన్స్ రెస్ట్రిక్ట్ చేయడానికి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఆర్ వెరీ డేంజరస్ కదా. న్యూక్లియర్ వెపన్స్ వల్ల రేడియేషన్, అనుకోకుండా ఒక్కసారి న్యూక్లియర్ వెపన్ ఎవరైనా యూజ్ చేస్తే దాని యొక్క ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని కంట్రీస్ మీద ఉంటాయి. నెక్స్ట్ ఇదేం 1945 టైమ్స్ కాదు. నాన్ స్టేట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే హిజ్బుల్లా లాంటి వాళ్ళు, ఆర్ఎల్స్ జైష్ ఈ మొహమ్మద్ లాంటి వాళ్ళు. వాళ్ళ చేతికి న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. సో ఇంకా నార్త్ కొరియా లాంటి స్టేట్స్ ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాయి, ఇస్రాయేల్ దగ్గర ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో న్యూక్లియర్ డిసార్మమెంట్ వైపు వెళ్ళాలని అందరూ అనుకుంటున్నారు. బట్ ఇండియా యాక్చువల్లీ NPTలో మెంబర్ కాదు. ఎందుకంటే NPTలో ఎందుకు మెంబర్ కాదు అంటే దాంట్లో ఉండే ప్రొవిజన్స్ ఇండియాకి కొంచెం ఎగెన్స్ట్గా ఉంటాయి. ఓకే, వీక్లీ క్లాస్లో NPTకి CTBT క్లాస్కి అన్నింటికి డిఫరెన్స్ చెప్తాను. అయితే ఈ న్యూక్లియర్ డిసార్మమెంట్ కోసం అని 2021లో మనము ట్రీటీ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ ద బ్యాన్ ట్రీటీ అని కంప్లీట్ డిసార్మమెంట్ కోసం ఒక ట్రీటీ చేసుకున్నాం 2021లో. అఫ్కోర్స్ అన్ని కంట్రీస్ ఇంకా దానికి సైన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సైన్ చేస్తే ఏంటి, ఏ కంట్రీస్లో ఎవరు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అవన్నీ కిల్ చేసేయాలి, అవన్నీ డిస్మాంటిల్ చేసేయాలి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, రష్యా వీళ్ళందరూ చేసేసారు, చైనా చేయలేదు అనుకోండి, అప్పుడు మిగతా కంట్రీస్ అందరూ ప్రాబ్లంలో ఉన్నట్టు కదా. సో అందరూ చేస్తే కానీ మేము చేయమని, దానికి స్ట్రిక్ట్గా విజిలెన్స్ ఉండాలని వీళ్ళు నెంబర్ ఆఫ్ కండిషన్స్ చెప్తున్నారు. అయితే ఎవ్రీ ఇయర్ ఈ September 26ని ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అని అంటాం. సో టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ డిసార్మమెంట్ అనేది ఇండియా చెప్తున్న ఒక స్టాండ్. మన NPT సైన్ చేయబడని కూడా మనం చెప్పిన మేజర్ స్టాండ్ ఇదే. మీరు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ఆపుతున్నారు కానీ న్యూక్లియర్ డిసార్మమెంట్ని ఆపట్లేదు అని. అయితే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ ఆల్రెడీ కొన్ని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇలాగ ఒక కంట్రీ వాళ్ళు గొడవడుకోవడం వల్ల ఏం యూస్ అవుతుంది, ఇంకా న్యూక్లియర్ వెపన్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో ఇలాంటి దాన్ని విజిలెన్స్ చేయడానికి ఏం చేసాము అంటే UN కింద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీనే యాటమ్స్ ఫర్ పీస్ అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇది UN బాడీ. అయితే ఈ యాటమ్స్ ఫర్ పీస్ ఆర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే ఏ కంట్రీస్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో, ఇండియాలో ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అది వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తారు. వెళ్ళి వార్ పర్పస్కి ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా, చెప్పినంటే మెయింటైన్ చేస్తున్నారా, ఇంకా ఎక్కువ ఏమైనా కొంటున్నారా, మొత్తం అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, సేఫ్ గార్డ్స్ అంటారు. అది IAEA అడిషనల్ సేఫ్ గార్డ్స్ అని, సేఫ్ గార్డ్ మెకానిజం. ఇది కూడా ముందు ప్రిలిమ్స్లో అడిగారు.
కంట్రీస్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని సేఫ్ గార్డ్ మెకానిజమ్స్ కిందకి తీసుకొని వస్తే యాటమ్స్ ఫర్ పీస్కి చెందిన ఆర్గనైజేషన్కి చెందిన మనుషులు వచ్చి చెక్ చేస్తారు అదంతా వీళ్ళు సబ్మిట్ చేసిందని కరెక్ట్గా ఉందా లేదా అని రెగ్యులర్గా చెకింగ్ అవుతుంది. ఈవెన్ ఇండియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ చెకింగ్ అవుతుంది అండ్ మన పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా చెకింగ్ అవుతుంది. గవర్నమెంట్ ముల్స్ ఓవర్ సెండింగ్ జైశంకర్ ఫర్ SCO మీట్ ఇన్ పాకిస్తాన్. SCO మీట్ ఇప్పుడు పాకిస్తాన్లో అవ్వాలి. అయితే ఇది చాలా హాట్ టాపిక్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ మొత్తం అన్నింటి దగ్గర. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అని. ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి మనకి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది లేదు. పాకిస్తాన్ అయితే ఇన్వైట్ చేసింది బట్ ఇండియా వెళ్తుందా లేదా అనేది తెలియదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే SCO మీటింగ్కి జైశంకర్ని పంపిద్దామని అనుకుంటున్నారు. ఓకే, SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎర్లియర్ 8 మెంబర్స్ ఉండేవాళ్ళు, రీసెంట్గా ఇంకో 2 మెంబర్స్ యాడ్ అయ్యి 10 మెంబర్స్ అయ్యారు ఇందులో. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఉన్న ప్రసిద్ధి ఏంటి అంటే ఇందులోని ఇండియా ఉంది, పాకిస్తాన్ కూడా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది అండ్ రిమైనింగ్ కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ టుర్క్మెనిస్తాన్ ఈ 4 కంట్రీస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఇరాన్ని కూడా యాడ్ చేసుకున్నారు అండ్ 1 more కంట్రీ సంథింగ్. ఈ 10 కంట్రీస్ కూడా ఉన్నాయి. ఈ మేజర్గా ఏంటి అంటే ఏషియాలోని రీజనల్ స్టెబిలిటీకి, ఏషియాలోని పీస్కి, ఏషియాలోని యాంటీ టెర్రరిజంకి అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ SCO అనేది యూజ్ అవుతుంది. ఓకే, నార్మల్గా మన సార్క్ ఎలాగ సౌత్ ఏషియాకో ఈ SCO కూడాను కొన్ని ఏషియాలోని కొన్ని మెంబర్స్ని కలుపుకొని వాళ్ళు ఫార్మేషన్ చేసుకున్నారు. దీని కింద SCO కింద ర్యాట్స్ అనే మెకానిజం కూడా ఉంది. ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అని. సో ఈ ర్యాట్స్ మెకానిజం ద్వారా యాంటీ టెర్రరిజం కోసం కూడా ఫైట్ చేస్తారు. ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా ఈ ర్యాట్స్ ఏ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది అని అడగచ్చు. ఓకే, అయితే రీసెంట్గా ఈ SCO మెంబర్స్ ఎడిషన్ అయ్యారు. అది దానివల్ల కూడా సిగ్నిఫికెన్స్ అనేది ఉంది దీనికి. వై ఈజ్ అదానీ పోర్ట్స్ పేజ్ నెంబర్ 14. వై ఈజ్ అదానీ పోర్ట్స్ గెట్టింగ్ కన్సెషన్స్ ఆస్క్స్ కాంగ్రెస్. అఫ్ కోర్స్ వీ డోంట్ నీడ్ ఎనీ సార్ట్ ఆఫ్ పొలిటికల్ నెరేటివ్స్ బ్యాక్ సైడ్ దిస్. బట్ ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారంటే కన్సెషన్స్ బీయింగ్ గ్రాంటెడ్ టు అదానీ పోర్ట్స్ సో దట్ ఇట్ కెన్ గెయిన్ కంట్రోల్ ఓవర్ ద ముంద్రా, హజీరా అండ్ దహేజ్ పోర్ట్స్ ఇన్ గుజరాత్ ఫర్ 75 years ఆన్ ఏ బూట్ బేసిస్. బూట్ అనే పదం విన్నారా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్లాస్ ఇంకా అవ్వలేదు కదా ఎకానమీలో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లేయింగ్ 1 road ఆర్ కన్స్ట్రక్టింగ్ 1 metro ఆర్ బిల్డింగ్ 1 bridge, ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే కాకుండా ఆ కాంట్రాక్ట్ని ప్రైవేట్ పీపుల్కి ఇస్తారు. వాళ్ళ రిసోర్సెస్ని యూస్ చేసుకోవడానికి, వాళ్ళ టెక్నాలజీని యూస్ చేసుకోవడానికి, వాళ్ళ మ్యాన్ పవర్ని యూస్ చేసుకోవడానికి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ప్రతి దానికి చేయాల్సినంత ఫండ్స్ ఉండకపోవచ్చు. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఉంది, హైవే వేసిన తర్వాత అది ఒక ప్రైవేట్ పార్టీకి ఇస్తారు ఆ టెండర్, వాళ్ళు వేస్తారు. వాళ్ళ మనీ రికవర్ అయ్యే వరకు టోల్ గేట్ రన్ చేస్తారు. ఆ టోల్ వాళ్ళకి ఇంత లిమిట్ అని ముందే మనం అగ్రిమెంట్ చేసుకుంటాం. ఈ గవర్నమెంట్కి ప్రైవేట్కి అయ్యే అగ్రిమెంట్ని మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అని అంటారు. ఓకే, అయితే ఈ PPP అనేది మనకి UPSC మెయిన్స్లో ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఒకసారి వస్తుంది. ఇవి ఇయర్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ PPP గురించి క్వశ్చన్ రావడానికి డైరెక్ట్ ఛాన్స్ ఉంది. ఈ PPP అంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ 4P మోడల్ ఆల్సో. ఈ 4P మోడల్లో ఏమవుతుందంటే పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, ఇప్పుడు పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే కంపెనీస్. ఇప్పుడు పీపుల్ నుండి కూడా మనీ తీసుకొని చేద్దామని అనుకుంటున్నారు. ఈ 4P మోడల్ కొత్తగా వచ్చింది. అఫ్కోర్స్ ఈ న్యూస్ ఇప్పుడు మనకు సంబంధం లేదు కానీ ఈ PPP కింద నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. బాట్ మోడల్ అని, బూట్ మోడల్ అని, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మోర్ దాన్ 15 మోడల్స్ ఉంటాయి. అందులో భాగంగా ఈ బూట్ బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఇక్కడ ఇది ఏంటంటే బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అంటే ఏదైతే ప్రైవేట్ పార్టీ టెండర్ సంపాదించిందో తనే కడుతుంది, ఆ ప్రైవేట్ పార్టీనే కడుతుంది, తనే ఓన్ చేసుకుంటుంది, తనే ఆపరేట్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇయర్స్ అది అయిపోయిన తర్వాత, కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళకి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు దాకా దానికి ఓనర్ తనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియాకి ఏవైనా కోల్ మైన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు దాన్ని ఎక్స్కవేషన్, బిల్డింగ్ ఆల్దే, ఓన్ ఆల్దే, ఆపరేషన్ ఆల్దే. కొన్ని ఇయర్స్ ఆ టెండర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, సో దాన్ని బూట్ మోడల్ అని అంటాం. ఇలాగ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని, ఆర్ఎల్స్ టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అని. ఇక్కడ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ వీళ్ళకి సంబంధం లేదు. TOT మోడల్ ఓన్లీ ఏమంటున్నాం టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన రోడ్స్కి టోల్ కలెక్ట్ చేసి ఆపరేట్ చేసి కొన్ని ఇయర్స్ ఆపరేట్ చేయడానికి మెయింటెనెన్స్ కోసం, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు గవర్నమెంట్కి. ఇలాగే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఇది మీకు క్లాస్లో చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్తారు. అయితే ఈ మోడల్స్ మనకి ఎగ్జామ్కి పెద్దగా యూజ్ లేదు. బేసికల్గా ఒక 4-5 మోడల్స్ మనకు తెలిస్తే సరిపోద్ది ఎగ్జాంపుల్స్ కింద ఎక్కడైనా రాయడానికి. ఇదంతా మనకి ఎక్కడ పాయింట్ చేస్తుంది PPP అని.
ఓకే, ఈ పీపీపీ అనేది ఇండియన్ గ్రోత్కి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర టెక్నాలజీ రిలేటివ్గా తక్కువ ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఆ మనీని మనం తర్వాత ఏంటిది ఆ టోల్స్ ద్వారా కానీ వచ్చే లైసెన్స్ ఫీజు ద్వారా కానీ మనం ఇవ్వచ్చు. సో ఇలాగా ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడెక్కడైతే మనీ ఉండిపోయిందో ఆ మనీని తీసుకొని మళ్ళీ మనము ఇవ్వచ్చు అని. దానికోసం ఇలాంటి పీపీపీ ప్రాజెక్ట్స్ అన్నీ. సిమిలర్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనే పదం విన్నారా? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఎఫ్టీఎస్ విన్నారా? ఏంటి ఎఫ్టీఎస్? ఇంపోర్ట్ ఛార్జెస్ అనే కాదు, ఇందులో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీఎస్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, ఎకనామిక్ యూనియన్, సింగిల్ మార్కెట్, ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఓకే, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులోనే, మేజర్గా ఇవి. అయితే ఈ ఇక్కడి నుండి ఎలా ముందుకు వెళ్ళేసరికి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని మనము ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆస్ట్రేలియా ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవాలనుకోండి, వాళ్ళతో మనకి ట్రేడ్ పెంచుకుందాం అనుకుంటున్నాం రెండు కంట్రీస్ కలిసి. దెన్ వాట్ విల్ బి డూయింగ్ ఈజ్ దట్ మనకి ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో మనం టారిఫ్స్ తగ్గించడానికి, అక్కడ మా ఎక్స్పోర్ట్ కూడా ఛాన్స్ ఉందో మనం దాన్ని టారిఫ్స్ వాళ్ళని తగ్గించమని అడుగుతాం, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సిమిలర్గా వాళ్ళు మన దగ్గర పంపించడానికి ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ మనం టారిఫ్స్ తగ్గిస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య ట్రేడ్ పెరుగుతుంది. సో దాన్ని ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవి మాట్లాడుకుంటాం. సో కొన్ని ఫస్ట్ దాంట్లో ఓన్లీ గూడ్స్ గురించి అగ్రిమెంట్ అవుతుంది, తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి అగ్రిమెంట్ అవుతుంది. ఇంకా డెప్త్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే లేబర్ కూడా అగ్రిమెంట్స్ అవుతాయి, మన కంట్రీ లేబర్ని పంపించవచ్చు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయల్కి ఇప్పుడు మనం లేబర్ని పంపిస్తున్నాము, లేబర్ ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది, ఏం రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు అని. ఇంకా ఎక్కువగా అయితే ఏమవుతుంది అంటే మానిటరీ పాలసీ సేమ్ చేసుకుంటారు, ఇంకా ఎక్కువ అయితే కరెన్సీ సేమ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది సింగిల్ మార్కెట్. యూరోపియన్ యూనియన్ బయట కంట్రీస్ మొత్తం అన్నిటికీ కూడా సేమ్ మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ ఉంటుంది. అంటే వీళ్ళందరూ కలిసి ఒక మార్కెట్ కింద చేస్తారు. వాళ్ళకి అందరూ అరౌండ్ 22 కంట్రీస్కి కామన్ కరెన్సీ ఉంటుంది, దాన్ని షెంజన్ జోన్ అని అంటారు. ఓకే, యూరోపియన్ యూనియన్లో ఉండే 29 మెంబర్స్కి మొత్తం అందరికీ సేమ్ కరెన్సీ కాదు. యాక్చువల్గా ముందు ఉండేది ఎవరైనా కావాలంటే బయటకు వచ్చేయచ్చు షెంజన్ ట్రీటీ ద్వారా, షెంజన్ అగ్రిమెంట్ ద్వారా. సుప్రీంకోర్టు క్వశ్చన్స్ బీసీసీఐస్ ప్రైవేట్ డీల్ విత్ బైజూస్ ప్రమోటర్. నా ఇక్కడ మనకి ఇదంతా సిగ్నిఫికెంట్ కాదు, కానీ మనకి రెండు కంపెనీస్ మధ్య ఏదైనా ఇష్యూ వస్తే నార్మల్ కోర్ట్స్ లానే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ఆ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. సిమిలర్గా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మనకి ఏమైనా ఇష్యూ ఉంటే నేషనల్ కంపెనీ లా ఎపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు హైకోర్టులో ప్రాబ్లం ఉంటే సుప్రీంకోర్టుకి ఎలా వెళ్తామో, ఎన్సీఎల్టీకి ప్రాబ్లం ఉంటే ఎన్సీఎల్టీకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా ప్రాబ్లం అయితే మనం ఫర్దర్గా సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ADB raises inflation view on food, less sanguine on early rate cut. Now, what is this ADB? Asian Development Bank. మీరు IMF, వరల్డ్ బ్యాంక్, WTO ఇవన్నీ వినుంటారు కదా, అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇవి రీసెంట్ టైమ్స్లోని మరి IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ ఓల్డ్ కాకుండా తర్వాత ఫామ్ అయినవి. సిమిలర్గా మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ఇవి 1991 తర్వాత ఫార్మేషన్ అయినవి. ఇది ADB హెడ్ క్వార్టర్స్ అనేది ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ఓకే, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. నౌ ఈ ADB, వరల్డ్ బ్యాంక్, IMF ఇవన్నీ మేజర్గా ముందు నుండి ఉన్నవి. దిస్ ఈజ్ ఫార్మ్డ్ అరౌండ్ 1967 సంథింగ్. అయితే ఎందుకు ఇవి ఉన్నా సరే ఈ తర్వాత ఇవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ ADB, వరల్డ్ బ్యాంక్, IMF ఇవన్నీ వెస్టర్న్ డామినేషన్లో ఉన్నాయి. USA షేర్ వాల్యూ, UK షేర్ వాల్యూ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్రూవల్ చేయాలన్నా సరే వెస్టర్న్ కంట్రీస్ అనుమతితోనే చేస్తున్నారు. సో దట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమాటిక్. ఆ ఇన్స్టిట్యూషన్స్లోని డెమోక్రటిక్ డెఫిసిట్ అనేది ఉంది. వాళ్ళు డెమోక్రసీకి అనుగుణంగా, రూల్స్కి అనుగుణంగా వాళ్ళు జరగట్లేదు. ఈ డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళు చేయాల్సినంత సాయం చేయట్లేదు. సో డెవలపింగ్ కంట్రీస్ కలిసే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ విన్నారా? బ్రిక్స్ కంట్రీస్, ఆ బ్రిక్స్ కంట్రీస్ బ్యాంక్ పేరే ఈ బ్రిక్స్ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటారు. ఈ 5 కంట్రీస్ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని తీసుకొని వచ్చారు. మీకు ఇది అయిందా ఈ టాపిక్? లేదా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది అవ్వలేదా? ఓకే, అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈ బాడీస్ మొత్తం, ఈ ఫైనాన్షియల్ బాడీస్ అన్నింటిలో ఒక క్వశ్చన్ వస్తుంది. వరల్డ్ బ్యాంక్, NDB హెడ్ క్వార్టర్స్, దిస్ AIB ఈజ్ ఇన్ బీజింగ్,
NDB in Shanghai. Okay. Now World Bank, IMF, WTO, ADB, AIIB, NDB, ఇవి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, మేజర్ ఆర్గనైజేషన్స్. వీటి నుండి ఏదో ఒక విధంగా మనకి ఎప్పుడు ప్రిలిమ్స్లో ఏదో క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ ఇయర్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ మల్టీలేటరలిజం వైపు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్లో రిఫార్మ్స్ కావాలని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నిన్న UN సమిట్ ఫర్ ద ఫ్యూచర్లో ప్రెస్ చేశారు కదా, వీటిల్లో కూడా రిఫార్మ్స్ కావాలి, రైట్? వీటిలో కూడా రిఫార్మ్స్ కావాలి. ఇప్పుడు IMF బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తే హెల్ప్ చేస్తారు కదా, అందులో కూడా కండిషనాలిటీస్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళ హెల్ప్లో డిఫరెన్స్ ఉంటుంది. సో అందులో కూడా రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని. అయితే ఇవన్నీ ఒకసారి చూసుకోండి. NDB ఇవన్నీను. ఈ NDBలో ఈ బ్రిక్స్లో కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ జరిగింది. అడిషనల్ 3 కంట్రీస్ యాడ్ అయ్యాయి. ముందు ఓన్లీ 5 కంట్రీస్ మాత్రమే ఉండేవి. అది ADB ఏమంటుంది ఇప్పుడు ఇండియన్ ఇన్ఫ్లేషన్ గురించి వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూ పాయింట్ ఇస్తున్నారు. SEBI approves IPOs of Hyundai Motor India and Swiggy. Now what is this IPO? Initial public offering. Initial public offering అంటే now if Tata is raising whether it will become IPO? No. What is the difference between IPO? For example IPO ఉంది, FPO ఉంది, ఇంకా షేర్స్ ఇవ్వడం చాలా ఉంది. ఓన్లీ IPOకు ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటి? IPO ఫుల్ ఫామ్ ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దట్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అకాడమీ ఉంది. విష్ణు అకాడమీ ఇంకా గ్రో అయ్యి విష్ణు అకాడమీ ఇప్పుడు దాకా ఎవరికి కూడా షేర్స్ అమ్మలేదు, ఈక్విటీ అమ్మలేదు. ఫస్ట్ టైం వాళ్ళు అమ్మారనుకోండి షేర్స్, దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. ఇప్పుడు టాటా అనేది ఎప్పుడు నిన్న వాళ్ళు షేర్స్ అమ్ముతున్నారు, వాళ్ళు ఇచ్చేది ఏమి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అవ్వదు, ఓన్లీ ఫస్ట్ టైం ఇచ్చేది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అందుకనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. ఇప్పుడు LIC 10% అమ్మింది, SBI కూడా వచ్చింది, IPOస్కి జొమాటో IPO వచ్చింది. చాలా కంపెనీస్ ఫస్ట్ టైం IPOస్కి వెళ్ళారు. అది సపరేట్, అవి కంపెనీస్ యాక్ట్ తరఫున సపరేట్గా ఫామ్ అవుతాయి కదా, సపరేట్గా ఫామ్ అవుతాయి అవి. దానికి సపరేట్గా రూల్స్ రెగ్యులేషన్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం అన్ని సపరేట్గా ఉంటారు. సో ఒక ఆర్మ్కైనా సరే న్యూగా, ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని సపరేట్ మెయింటైన్ చేస్తారు కదా, అందులో ఈక్విటీ ఎవరికైనా ఫస్ట్ టైం సేల్ చేస్తే అది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. నెక్స్ట్ ఫస్ట్ టైం తర్వాత సేమ్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఇంకొకసారి ఆఫర్ ఇచ్చేసి మీరు కావాలంటే తీసుకోండి అని చెప్తే అది ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, దీని తర్వాత ఇంక నార్మల్ ప్రాసెస్ స్టాక్ మార్కెట్లో అన్ని సేల్స్ చేయడం అదంతా. మీ క్యాపిటల్ మార్కెట్ చదివేటప్పుడు ఇవన్నీ చూస్తారు. అయితే ఈ IPOs, FPOs ఇవన్నీ ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఇండియాలో? SEBI. ఓకే, ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది SEBI. దిస్ ఈస్ ఫార్మ్డ్ బై SEBI Act 1992. ఓకే.